వెల్కమ్ టు రాయల్ హిస్టరీ ఛానల్. ఈరోజు మనం అనంతపురం డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ అనంతపురం పట్టణంలో ఉంది. ఇప్పుడు మనం సైన్స్ సెంటర్లోకి వెళ్తున్నాం. ఈ సైన్స్ సెంటర్ సుమారు 5 నుంచి 7-8 ఎకరాల విస్తీర్ణంలో చాలా అద్భుతమైనటువంటి వాతావరణంలో నిర్మించబడి ఉంది. మంచి గార్డెను, అందమైనటువంటి విశాలమైనటువంటి రోడ్డుతో చాలా చక్కగా ఉంటుంది. ఎన్నో విగ్రహాలు జిల్లా వ్యాప్తంగా దొరికినవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పోయి అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఈ మ్యూజియంలో ఉంచడం జరిగింది. ఇక్కడ రామాయణం, భారతం సంబంధించిన విగ్రహాలు, బొమ్మలే కాకుండా వీరగల్లులు మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వీరగల్లులు అంటే మీకు తెలుసు, ఎవరైనా వీరుడు ఒక గ్రామం కోసం లేదా ఒక రాజ్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి చనిపోవడం జరిగితే వారికి వీరగల్లు అనేటువంటి వాటిని ఈ విధంగా ప్రతిష్ఠిస్తారు. అవి వివిధ ప్రాంతాల్లో దొరికినటువంటి వాటిని తీసుకొని వచ్చి సైన్స్లో ఉంచడం జరిగింది. చాలా విగ్రహాలు విరిగిపోయినవి కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే కొన్ని విగ్రహాలు చాలా చక్కగా ఉంటూ మనసుకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ చక్కని వాతావరణంలో చదువుకోవడానికి ఎంతోమంది విద్యార్థులు, పురజనులు వస్తూ ఉంటారు. ఇక్కడ విజ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ భవనము కేవలం సైన్స్ సెంటర్ మాత్రమే కాకుండా ప్రజలకు చాలా మంచి వినోదాన్ని, విజ్ఞానాన్ని కలిగించేటువంటి ప్రదేశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ అందమైనటువంటి రోడ్లలో ఎంతోమంది పాదచారులు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ సైన్స్ సెంటర్ను 2000 సంవత్సరంలో నిర్మించినారు. ఆ తర్వాత 2005లో కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఎన్నో భవనాలు చాలా పాడుపడిపోయినవిగా కూడా మనకు కనిపిస్తుంటాయి. వాటినన్నింటినీ కూడా పునర్నిర్మాణం గావిస్తే ఈ సైన్స్ సెంటర్ జిల్లాకు ఒక వరంగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సైన్స్ సెంటర్ ప్రధాన బిల్డింగ్ ఉన్నాము. దీన్ని ఫాన్సెన్ ఫెర్రర్ బిల్డింగ్ అంటారు. ఇందులో సైన్స్కు సంబంధించిన ఎన్నో విషయాలు చిత్ర రూపంలో మనకు గోడల్లో కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు వినోదాన్ని, విజ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ చూసి సంతోషిస్తారు. అంతేకాకుండా విద్యాశాఖ వారు ఈ భవనాన్ని
విద్యాశాఖకు సంబంధించిన ఎన్నో విషయాలను ఇక్కడ చూస్తూ ఉంటారు కూడా. ఇది పురజనులకు మరియు విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ గార్డెన్ను అభివృద్ధి చేస్తే ఇంకా ఎంతోమంది పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ప్రజలకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్నటువంటి మన విగ్రహాలు మనకు కనువిందు చేస్తూ కనిపిస్తాయి. ఈ సైన్స్ సెంటరు జైన్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో మనకు కనిపిస్తుంది. పెద్దవాళ్ళు సాయంత్రం ఇక్కడ వాకింగ్ రావడం జరుగుతుంది. సో విజ్ఞానంతో పాటు ఆరోగ్యము కూడా ఇక్కడ సంపాదించుకోవచ్చు. సో వీటి నిర్మాణాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. మరి ఇంకా అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.